నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజింగ్ పెరేడ్ లో రాకాసి అణుక్షిపణి 20,000 కిలోమీటర్ల రేంజ్ ప్రపంచం ముందు ప్రదర్శన. మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం, పురావస్తు అధికారుల వెల్లడి. సమాన అవకాశం కల్పిస్తా, సభకు రండి, జగన్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచన. సిట్ దూకుడు, లిక్కర్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు, చిత్తూరులో సోదాలు. కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, తిరుపతి ఎంఆర్ఓ కార్యాలయం టార్గెట్. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన కార్యక్రమం నిర్వహించిన అర్చకులు. స్వర్ణరథంపై గజముఖుడి విహారం, వినాయక నామస్మరణలతో మారుమ్రోగిన కాణిపాకం దివ్యక్షేత్రం. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ జగన్ ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. అంతేకాదు సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. అయితే ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు వస్తారా రారా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే దమ్ముంటే సభకు రావాలంటూ సీఎం చంద్రబాబు సవాల్ చేయడం, సభకు వచ్చేందుకు సిద్ధమే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ జగన్ ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. అంతేకాదు సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మరోవైపు వైఎస్ జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ను ఎక్స్లో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ లిక్కర్ కుంభకోణంలో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లలో సిట్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. చిత్తూరులోని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలో సిట్ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్, నిఖిలానంద అపార్ట్మెంట్లోని కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్ ఫ్లాట్ నెంబర్ 35లోని మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సిట్ తనిఖీల్లో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. వరుస తనిఖీల్లో డొల్ల కంపెనీల వివరాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న కంపెనీ పేరు, భౌతికంగా ఉన్న కంపెనీ పేరు వేరుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. లిక్కర్ స్కామ్లో నిందితుల లింకులను ఒక్కొక్కటిగా బయటపెడుతూ సిట్ నిందితుల బండారం బట్టబయలు చేస్తోంది. చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్దకు తనిఖీలకు వెళ్తే అక్కడ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు ఉందని అధికారులు తెలిపారు. వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ వైసీపీ నేత విజయానంద్ రెడ్డి సంస్థగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మోహిత్ రెడ్డి, విజయానంద్ రెడ్డి కంపెనీ వివరాలు బయటపడ్డాయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకొచ్చామని స్థానిక అన్నమయ్య భవన్లో విలేకరుల సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం శ్రీవారి సేవలకి శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం, వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు తిరుమలలో అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. రోజుకు 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఐఐటి అహ్మదాబాద్,
తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ సూపర్వైజర్స్, ఈ విభాగంలో 45 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు శ్రీవారి సేవకులకు పేర్లను నమోదు చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన విభాగంలోని సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులకు మరింత క్రమశిక్షణ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవా కాల పరిమితి ఏదైతే ఉందో 15 రోజులు కానీ 30 రోజులు కానీ 90 రోజులు కానీ. విద్యార్థులు కనీసం డిగ్రీ చేసి ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మీద మన వాళ్ళందరూ కూడా కూర్చొని, ఈ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంకటగిరిలో ప్రఖ్యాతిగాంచిన పోలేరమ్మ జాతరకు పోలీస్, రెవెన్యూ సిబ్బంది కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు తెలియజేశారు. వెంకటగిరి జాతరను గత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, కావున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఈ జాతర తిలకించడానికి విచ్చేస్తారని, కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేరమ్మ జాతరకు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంకటగిరిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 250 సంవత్సరాల క్రితం మొదలైన ఈ పోలేరమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 3 డ్రోన్ కెమెరాలు, 27 సీసీ కెమెరాలు, 20 మంది రోప్ పార్టీలు, 8 స్పెషల్ పార్టీల సిబ్బంది, ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రస్సులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి జాతరను తొలగించడానికి భక్తులు వస్తారన్నారు. 7 రోడ్ల నుండి వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని బారికేడ్లు, క్యూలైన్ల వద్ద ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జాతర జరిగే సమయంలో జేబు దొంగలు, సెల్ ఫోన్ దొంగలు వారి చేతి వాటాన్ని చూపిస్తారని, అలాంటి వారిని నివారించడం కోసం 15 మందితో కూడిన స్పెషల్ క్రైమ్ టీం సిద్ధంగా ఉంటారని తెలిపారు. భక్తులు కూడా వారి సహాయ సహకారాలు పోలీసులకు అందించాలని కోరారు. 11వ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేషన్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతావి కూడా అన్ని వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా మనం సమన్వయం చేసుకొని. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి స్వర్ణ రథంపై పూజలు చేసి భక్తులు కోరికలు తీరే కొరకు రథంపై బొరుగులు, మిరియాలు చల్లారు. రథంపై ఆసీనులైన స్వామివారు బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని బుధవారం ఉదయం భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆలయం ముందు భాగాన రథాన్ని తీసుకువచ్చి ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారు పురవీధులలో రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు రానున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు నడుమ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార ఋత్విక్ వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేశారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 3న పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన మరియు స్వప్న తిరుమంజనమునకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు కళ్యాణ మండపమునందు స్వప్న తిరుమంజనం, సేవాకాలము, సాత్తుమొర ఆస్థానం చేపట్టారు. సాయంత్రం ఉత్సవమూర్తులు తిరువీధి ఉత్సవం, రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 4వ తేదీ స్వప్న తిరుమంజనం, సాత్తుమొర ఆస్థానం, జాప్యం, మూలవర్లకు, ఉస్తవర్లకు ఉపసన్నిధినందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడవీధులు, శ్రీమఠం ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడతారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం స్వప్న తిరుమంజనం, సాత్తుమొర ఆస్థానం, సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ సాత్తుమొర, వేద సాత్తుమొర చేపడతారు. రాత్రి ఉత్సవమూర్తులు కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధిగా వెంచేపు చేస్తారు. శ్రీ 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 పెద్దజీయర్, శ్రీ 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 చిన్నజీయంగార్లు, ఆలయ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు చిరంజీవి, ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కోరలు చాస్తున్నారు. దీనిలో ఒకరు దేవుని పేరు చెప్పుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించగా మరొకరు అదే దేవుని భూమి నిబంధనల పేరుతో ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఒకసారి చూద్దాం. రోజురోజుకు విస్తరిస్తున్న తిరుపతి మహానగరంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే తరుణంలో ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి అర్బన్ అండ్ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్కి ముందరే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని దేవుని పేరుతో గుడి నిర్మాణాలు జరపగా ప్రభుత్వ అధికారులు దీనిని చూస్తూ మిన్నకుండిపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే గుడి నిర్మాణంలో ఒక రెవెన్యూ అధికారి హస్తం కూడా ఉందని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే ప్రభుత్వ కార్యాలయాలకు ముందున్న హదీరాంజీ మఠం భూములు కూడా క్రమేపీ కబ్జా అవుతున్నా కూడా అటు మఠం నిర్వాహకులు, ఇటు ప్రభుత్వ అధికారులు చూస్తూ ఉండడం పరిపాటిగా మారింది. ఇది నాణ్యానికి ఒకవైపు కోణం కాగా మరోవైపు ఇలా ఉంది. ఇదే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిని తొలగించి ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవాలని పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు నేరుగా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 2016లో తిరుపతి రెవెన్యూ శాఖ వారు చిన్న గుడిగా నిర్మించిన ఈ ఆలయం క్రమేపీ 2024-25 నాటికి ఒక దేవస్థానముగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయానికి సంబంధించి ప్రవేశ ద్వారం నిర్మాణానికై రాస్ బిల్డింగ్, హీరో షోరూం మధ్య గల రోడ్డుకు స్వాగతం ఆర్చి కట్టడానికి పూనుకున్న సందర్భంలో కేవలం తన స్వలాభం కోసం పవన్ అడ్డుకోవడంపై సనాతన హిందూ ధర్మ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ప్రభుత్వ కార్యాలయాల నడుమ ఎటువంటి అనుమతులు లేకుండా ఆలయాన్ని నిర్మించడమే అపరాధమైతే ఆ అనుమతులు లేని ఆలయాన్ని మరొక వ్యక్తి ఆక్రమించుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఇకనైనా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి ఆ గుడి నిర్మించిన స్థలం ఎవరిది, అసలు అక్కడ గుడి నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, గుడి నిర్మించడమే కాకుండా గుడి అవసరాల నిమిత్తం సమీప స్థలాలను ఆక్రమించుకోవడం ఏమిటి, ఇటువంటి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలుగానే గోచరిస్తున్నాయి. ఇకనైనా రెవెన్యూ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి వీటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేవస్థానానికి ఈ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన స్థలంలో 2 ఆర్చులు కట్టాలంటే ఒక దుష్టుడు దుర్మార్గుడు అడ్డుకుంటున్నాడు. కేవలం ఒక్కడికి ఎందుకు ఈ అధికారులు వెనకడిగేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఏమి సొంత లాభానికి చేసుకుంటున్నది కాదు. ఆ కలియుగ దైవం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ ఒక్కడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అధికారులు ఎందుకు భయపడుతున్నారు? కేవలం వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్నేహితులని చెప్పుకోవడం ద్వారానా? ఇది ఎంతవరకు సమంజసం? ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇంటి ఇలవేల్పు మన సీఎం గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి దైవ గుడికి సంబంధించిన ఒక ఆర్చ్ అంటే ఏంటి? స్వాగత ద్వారం. భక్తుల కోసం ఇక్కడ గుడి ఉందని తెలియజెప్పేది. ఒక భక్తి భావంతో చుట్టుపక్కల కూడా ఒక మంచి భక్తి ఏర్పడాలనే ఉద్దేశంతో కడతారు ఈ ఆర్చుల్ని. ఇలాంటి ఆర్చుల్ని అడ్డుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. రాయలసీమకే విద్యా కేంద్రమైన తిరుపతిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. తిరుపతి మహానగరం ఆధ్యాత్మిక నగరమే కాక విద్యా కేంద్రం కూడా అని అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర నలుమూలల నుండి తిరుపతిలోని విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడానికి వేలాదిగా విద్యార్థులు తిరుపతిలో బస చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం విద్యార్థులు దీనికోసం ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా ప్రైవేటు హాస్టల్లో నిర్వాహకులు ఎటువంటి అనుమతులు, నిబంధనలు పాటించకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు మంగళం నుండి కరకంబాడి వరకు శ్రీ వెంకటేశ్వర, శ్రీరామ, అన్నమాచార్య వంటి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం వివిధ ప్రాంతాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీనిని అదనుగా చేసుకుని ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అసలు ఈ హాస్టళ్ల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, కనీస భద్రత, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. దీనితో హాస్టళ్ల నిర్వాహకులు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని హాస్టల్లోకి అయితే కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేకుండా నిర్మించి ఉన్నారు. మరికొన్నిటికైతే కనీస రహదారి సదుపాయం కూడా లేదు. మరికొన్ని హాస్టల్లో అయితే జనావాసాలకు దూరంగా కొండ దిగువ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరించే చోట నిర్మాణాలు గావించారు. దీనితో విద్యార్థులు అనునిత్యం ప్రమాదాలతో, అభద్రతా భావంతో విద్యను అభ్యసించక తప్పడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి వీటిపైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు, నాణ్యత పాటించని హాస్టళ్లను సీజ్ చేయాలని పలువురు విద్యార్థులు కోరుకుంటున్నారు. చూస్తున్నాం ఈ మధ్యకాలంలో తిరుపతిలో కానీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళం కానీ జీవకోణంలో ఈరోజు అడవి ప్రాంతాల్లో చిరుతుప్పులు నేరుగా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. కానీ ఏదైతే 15 నుంచి 25 పీజీ హాస్టల్ ఉన్నాయో ఈ కరకంబాడి రూట్లో ఒక్క హాస్టల్ కూడా ఫైర్ సేఫ్టీ లేదు. అదేవిధంగా బిల్డింగ్ చుట్టూ కూడా ఎక్కడ కాంపౌండ్ వల్ల లేదు. ఎప్పుడు ఏ అడవి మృగాలు వచ్చి విద్యార్థులు దాడి చేస్తాయి అనేది కూడా చాలా భయాందోళన ఉన్నది. ఇప్పటికైనా సరే ఈ హాస్టల్కి ఎవరు పరిమితులు ఇచ్చారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, వీటికి ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలా. ఈరోజు G+2 వరకే ఏ పీజీ హాస్టల్కైనా అనుమతులు ఇస్తారు. కానీ ఈరోజు G+5, G+6 అంటే కింద ఫ్లోర్ మాత్రమే స్టార్ట్ చేసి ఎక్కడికో పైకి 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తున్నారు. వీటికి అనుమతులు ఇవ్వడానికి ఎక్కడ ప్రభుత్వానికి కూడా నిర్ణయించే అధికారం కూడా ఈరోజు లేదు. ఆ విధంగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులు భూములు దోచుకునేసి విచ్చలవిడిగా వాళ్ళ భూములు కాపాడుకోవడానికి పేద విద్యార్థుల యొక్క ప్రాణాలను బలంగా పెట్టి ఈరోజు పీజీ హాస్టల్ కడుతున్నారు. వీటిపైన వెంటనే కూడా ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు వెంటనే చొరవ తీసుకొని వెంటనే తనిఖీలు చేసి ఏ హాస్టల్కి అనుమతి ఉంది, ఏ హాస్టల్కి అనుమతి లేదో కూడా గుర్తించి వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య AISFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యకు రెట్టింపుగా స్వామివారికి కానుకల రూపంలో హుండీ ఆదాయం అంతకంతకు రికార్డు సృష్టిస్తోంది. జూలై నెలలో హుండీ కానుకలు 129 కోట్ల రూపాయలు. ఈ ఆగస్టు నెలలో 123 కోట్ల 43 లక్షలు ఆదాయం లభించింది. నెలకు ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఆగస్టు నెలలో 31 రోజుల హుండీ ఆదాయమే 123 కోట్ల రూపాయలు చేరుకోవడం రికార్డు. ఆగస్టు నెలకు సంబంధించి హుండీ ఆదాయం గణాంకాలు పరిశీలిస్తే 19వ తేదీ హుండీ ఆదాయం 5 కోట్ల 30 లక్షల రూపాయలు, 18న హుండీ ద్వారా 4 కోట్ల 88 లక్షలు,
17న 4,46,00,000, 25న 4,28,00,000, 26న 4,25,00,000, 27న 4,21,00,000, 28న 4,75,00,000 ఇలా వరుసగా మిగిలిన రోజుల్లో 3,50,00,000 రూపాయల ఆదాయం దాటింది. నెలవారీగా ఏడుకొండలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య సరాసరి 23 లక్షల మంది వరకు ఉంటుండగా గోవింద భక్తులు సమర్పించుకుంటున్నారు. మొక్కుల ద్వారా వడ్డీ కాసులవాడి ఖజానాకు కాసుల వరద వెల్లువెత్తుతోంది. ఆగస్టు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ద్వారా 123,43,00,000 ఆదాయం లభించింది. నెలలో ప్రతిరోజు సగటున 3,05,00,000కు పైగా ఆదాయం వచ్చింది. జూలైలో 129 కోట్ల హుండీ ఆదాయం రాగా ఆగస్టులో 123,43,00,000 ఆదాయం వచ్చింది. నెలవారీ ఆదాయాలు నిరంతరం 100 కోట్లకు పైగానే ఉండి రికార్డులు సృష్టిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజురోజుకు భక్తుల సంఖ్య అనూహ్యంగా రెట్టింపవుతున్న నేపథ్యంలో తిరుమల వెలుపల కిలోమీటర్ల క్యూలైన్లకు స్వస్తి పలకడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టేందుకు నిపుణుల కమిటీని టీటీడీ బోర్డు ఏర్పాటు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నివేదికలిస్తే వైకుంఠం 3 క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు బ్రహ్మోత్సవాల్లోపు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అలాగే హిందూ ధార్మిక సంస్థ టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై నిఘా పెట్టామని, అలాంటి ఉద్యోగులను ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు మంగళవారం సమావేశంలో కీలకంగా చర్చించి అభిప్రాయాలు వెలువడించారు. వేలాది మంది భక్తుల వెలుపల క్యూలైన్ల నియంత్రణకు వైకుంఠం 3 క్యూ కాంప్లెక్స్ నిర్మాణం శరణ్యమనే అభిప్రాయాలపై ఏకీభవించారు. వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లలో 62 కంపార్ట్మెంట్లు నిండిపోతున్నాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో 400 మంది లెక్కన 25,000 మంది వరకు భక్తులు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో 40,000 మంది భక్తులు వస్తేనే వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్లో నిండిపోయి నారాయణగిరి షెడ్లు నిండి ఆలయం వెలుపల 3 కిలోమీటర్ల దూరం శిలాతోరణం వరకు భక్తుల లైన్లు వ్యాపిస్తున్నాయి. భక్తులకు అప్పటి సంఖ్యకు తగ్గట్లు అవసరాలకు కనీసం తలదాచుకునేందుకు వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. సెప్టెంబర్ 7న సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణం సమయంలో ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తుల దర్శనం నిలిపివేయడం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ మూసివేత సమయంలో భక్తులు సహకరించాలని కోరారు. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. అనంతరం సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. ఈ సమయంలో గ్రహణం కారణంగా ఆలయంలోని అన్ని సేవలు నిలిపివేయబడతాయి. అలాగే మధ్యాహ్నం 3:30 నుంచి సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటల వరకు భక్తులకు దర్శనం ఉండదు. గ్రహణం అనంతరం ఆలయాన్ని సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతినిస్తామని టీటీడీ వెల్లడించింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న అనేక ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటిలో ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటివి ఉన్నాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను, దర్శనం ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ సూచించింది. భక్తుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ తమ జనసేనాని పోరాడాడని, అదేవిధంగా నేడు కూటమి పాలనలో న్యాయం చేస్తుందని, ప్రధాన ప్రతిపక్షం మాయలో పడవద్దని సుగాలి ఫ్యామిలీని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్లో కోరారు. మా చేతిలో పవర్ లేదు, మా పవర్ మొన్నే వచ్చింది. ఇప్పుడు సిబిఐకి అప్పగిచ్చాం. గత 5 సంవత్సరాలు మీరు పొగుడుతున్న జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆ పేరు నాని, ఆ జోకర్లను ఏం చేసినారో, ఆ జోకర్లను ఏం చేశారు? ఇప్పుడు ఆ జోకర్లకి డ్యాన్స్ చేస్తారు. మేము ఆయనకి ల్యాండ్ ఇచ్చాం, సైట్ ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చాం, కారు ఇచ్చామని. సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు? మీకు చేతకాల ఎందుకు చెప్పు? పవన్ కళ్యాణ్ మంచి పేరు వస్తుంది అనే ఆలోచనతో మీరు ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు గారు వెంటనే నిన్న ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు నిన్న ఆయనకి ఆ ఇష్యూని అడుగుతారు కదా, మీకు పుట్టినరోజుకి ఏం కావాలని అడుగుతారుగా, ఆయన అడగకపోయి నేను ఇచ్చినాడు సిబిఐగా కేసు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి అమ్మా గుర్తుపెట్టుకోండి, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు తప్పుగా భావించి మమ్మల్ని విమర్శించద్దు.
మీరు వైసీపీ ట్రాప్ నుంచి బయటికి రండి, వాస్తవాలు తెలుసుకోండి. సిబిఐకి అడిగారు, సిబిఐకి ఇచ్చాము, న్యాయం జరుగుతుంది. రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ చెంచులక్ష్మి ఎస్టీ కాలనీలో అన్యమత ఆలయాన్ని తొలగించాలంటూ మండల ఎంఆర్ఓకి ఆ కాలనీ వాసులు వినతిపత్రం అందించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ చెంచులక్ష్మి ఎస్టీ కాలనీలో తిరుపతికి చెందిన పలువురు అన్యమత ఆలయానికి పనులు ప్రారంభించారు. అయితే ఎస్టీ కాలనీ వాసులు వద్దన్నా వారు వినకపోవడంతో కాలనీ వాసులు బుధవారం రామచంద్రాపురం మండల తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా యొక్క ఎస్టీ కాలనీలో మొత్తం హిందువులే అని, అటువంటి వారి మధ్యలో అన్యమత ఆలయం కట్టడం మేము ఒప్పుకునేది లేదన్నారు. ఇప్పటికే దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించామన్నారు. అధికారులు స్పందించి ఆ యొక్క ప్రదేశంలో అన్యమత ఆలయం కట్టించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీకి సంబంధించిన చెంచులక్ష్మి కాలనీలో అక్కడ తిరుపతి నుంచి కొంతమంది వచ్చి ఆ కాలనీలో అన్యమత సంబంధించి ఏదో ఆలయాన్ని కడతామని ఏదో వీళ్ళంతా బెదిరించి భయభ్రాంతులు చేసి దౌర్జన్యాలు చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ రామచంద్రాపురం మండలంలో అందరూ కూడా హిందువులే ఉన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు ఈ మండలంలో ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు కూడా చెడగొట్టకూడదని ఈరోజు రామచంద్రాపురం మండలం రెవెన్యూ అధికారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వెళ్ళి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తుల అభిప్రాయం మేరకు వారు గుడిని నిర్మించుకునే విధంగా కూడా పర్మిషన్ ఇప్పించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాం. మా పంచాయతీలోకి వచ్చి తిరుపతి నుంచి వచ్చి మా స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మమ్మల్ని కొట్టడానికి, మేము ఈ స్థలంలో చర్చి కట్టాలనేసి మా మీద గొడవ చేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. దయచేసి మాకు అందరూ సపోర్ట్ చేయాలని హిందూస్ వాళ్ళకి ప్రార్థిస్తున్నాం. తిరుపతి పవిత్రతను, ప్రశాంతతను భంగం కలిగిస్తున్న రౌడీ మూకల నుంచి తిరుపతి నగరాన్ని కాపాడుకుందాం అంటూ తిరుపతి వామపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తిరుపతి బైరాగపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మన తిరుపతిలో ఉన్నటువంటి ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి గారు అంత సమర్థవంతంగా నిర్వహించడం లేదు. ఈ విషయం కూడా పోలీసులు, జిల్లా కలెక్టర్ గారు గమనించాలి. అదేవిధంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తమ తైనాతీలతో, తమకు సంబంధించిన వాళ్ళతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆయన చిత్తూరులో అనేక భూదందాలు చేసి భూములు వైసీపీ ఆధ్వర్యంలో చేసుకున్నాడు. ఇప్పుడు అదే కొనసాగించాలని మిస్టర్ ఆరణి శ్రీనివాసులు వ్యవహరిస్తున్నాడు. ఇది తగదని చెప్పేసి ఆరణి శ్రీనివాసులకి హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం పోలీసు రెవెన్యూ యంత్రాంగంపై తగిన విధంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తాం. తిరుమల కొండపై అనుమతి లేని హాకర్స్ వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామని తిరుమల పరిరక్షణ సేన రథసారథి కోలా లక్ష్మీపతి తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. 1 ఏడాది 3 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అనాథరైజ్డ్ హాకర్స్ని రిమూవ్ చేయడం లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు కనుక ఈ పరిస్థితి ఇంకా కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్ళకే ప్రమాదకరం, నిజమైన స్థానికులుగా మాకు కూడా ప్రమాదకరం అని వాళ్ళకి అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా కూడా అన్ని క్లియర్గా తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అక్కడ జరుగుతున్నట్టు టీటీడీ రెవెన్యూలో జరిగినటువంటి అవకతవకలు, అప్పట్లో ఏఈఓ భాస్కర్ నారాయణ చౌదరి అనేసి పనిచేశాడు. ఆయన 5 ఏళ్ల పాటు మొత్తం తిరుమల కొండని నాశనం చేసి పెట్టి ఒక్కొక్క హాకర్ లైసెన్స్కి, ఒక్కొక్క దుకాణానికి, ఒక్కొక్క బాలాజీనగర్లో ఇంటి పేర్లు ఇవన్నీ మార్చడానికి వీటన్నింటి కూడా 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషి దగ్గర లంచాలు తీసుకుని డిజిటల్ సంతకం ఆయనే టీటీడీకి ఈఓ సుప్రీం, బట్ అయితే రెవెన్యూ ఏఈఓగా ఈ భాస్కర్ నారాయణ చౌదరి తానే సుప్రీం లాగా వ్యవహరించి అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి, డిజిటల్ సంతకాలు పెట్టేసి అందరికీ పేర్లు మార్చి ఎక్కడెక్కడి నుంచో కూడా తిరుమల తిరుపతి స్థానికులు కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ తిరుమలలో తిష్ట వేయడానికి ఆయన యొక్క అవినీతి ప్రధానమైన కారణంగా తయారైంది. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం నందు సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తిరుపతిలో పిలుపునిచ్చారు. కేటగిరీ వాళ్ళు ఎవరైతే నేషనల్స్ ఆడాలనుకుంటారో, ఇండియా ఆడాలనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఆడి ఈ ర్యాంకింగ్ పాయింట్స్ ద్వారానే నేషనల్స్లో ఎంట్రీ అనేది వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో దగ్గర 280 నుంచి 300 మంది ప్లేయర్స్ అనేది
ప్రొఫెషనల్ ప్లేయర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారండి. సో వాళ్ళందరూ ఎంతో మంచిగా ప్రొఫెషనల్స్ కింద ట్రైన్ అయ్యి వచ్చి ఆడతారు. ఈ గేమ్ ఒలింపిక్స్లో ఉన్న గేమ్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ గేమ్. సో ఈ టేబుల్ టెన్నిస్ అనేది స్పోర్ట్స్ కోటాలో కూడా గ్రేడ్ ఏలో ఉంది. సో ఈ గేమ్ ఆడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,09,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,810 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,26,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 129 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీజింగ్ పెరేడ్లో రాకాసి అణుక్షిపణి 20,000 కిలోమీటర్ల రేంజ్ ప్రపంచం ముందు ప్రదర్శన. మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం పురావస్తు అధికారుల వెల్లడి. సమాన అవకాశం కల్పిస్తా, సభకు రండి, జగన్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచన. సిట్ దూకుడు, లిక్కర్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు, చిత్తూరులో సోదాలు. కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, తిరుపతి ఎంఆర్ఓ కార్యాలయం టార్గెట్. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన కార్యక్రమం నిర్వహించిన అర్చకులు. స్వర్ణరథంపై గజముఖుడి విహారం, వినాయక నామస్మరణలతో మారుమ్రోగిన కాణిపాకం దివ్యక్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.